Hello all and welcome to Movie Monkey, Kishkinda Gandam, starring by Asif Ali, Vijay Raghavan, Aparna in the lead roles, and directed by Dinjit Ayatan. యాక్చువల్గా ఈ మూవీ 12th సెప్టెంబర్ రోజు మలయాళంలో థియేటర్స్లో రిలీజ్ అయ్యి మంచి బ్లాక్ బాస్టర్ టాక్ని తెచ్చుకుంది. అండ్ ఇప్పుడేమో రీసెంట్గా ఓటీటీలోకి వచ్చింది. ప్రజెంట్ ఈ మూవీ మనకి డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఈ మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే నాకైతే బాగుంది గైస్. ప్లాట్ విషయానికి వస్తే అప్పు పిల్లయ్ అనే వ్యక్తి ఒక రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్. సో ఎలక్షన్స్ టైం కాబట్టి అప్పు పిల్లైస్ గన్ని పోలీస్ స్టేషన్ కి హ్యాండ్ ఓవర్ చేయాలని ఆర్డర్ అయితే వస్తుంది. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆ గన్ అనేది మిస్ అవుతుంది. చివరికి ఆ గన్ దొరికిందా లేదా, అండ్ అప్పు పిల్లయ్ మనోడేనా, చాచు మిస్సింగ్ కేస్ సాల్వ్ అయిందా లేదా, అసలు వీటన్నిటి వెనుక ఉన్న మిస్టరీ ఏంటి, ఇదంతా మీరు మూవీలో చూసి తెలుసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ మనకి టోటల్గా అరౌండ్ 2 hours రన్ టైంతో మాత్రమే ఉంటుంది. స్టార్టింగ్ మూవీ స్లోగా స్టార్ట్ అవ్వడం వల్ల అండ్ తర్వాత కొన్ని సీన్స్ ఫ్లాట్గా వెళ్ళడం వల్ల మూవీలో అంత స్టఫ్ లేదనిపించింది. బట్ స్టార్ట్ అయ్యి కొంతసేపు అయిన తర్వాత స్లోగా వెళ్తుంది అనుకున్న మూవీ ఇంట్రెస్టింగ్గా మారింది. అండ్ గన్ మిస్సింగ్ అనే పాయింట్తో స్టార్ట్ చేసి మూవీ వెళ్తున్న కొద్దీ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ యాడ్ చేయడం అండ్ మిస్టరీని రివీల్ చేసే విధానం అండ్ మూవీలో మతిమరుపు అనే పాయింట్ తీసుకొచ్చి చాలా ఎంగేజింగ్గా తీసుకెళ్లారు. ఇంకా మూవీ లాస్ట్ 30 minutes స్క్రీన్ ప్లే చాలా రేసీగా ఉంటుంది. అండ్ మనకి చివరి వరకు సస్పెన్స్ ని హోల్డ్ చేసి క్యూరియాసిటీని చాలా బాగా బిల్డ్ చేశారు. అండ్ క్లైమాక్స్ ఒక మంచి ట్విస్ట్ రివిలేషన్ తో ఎమోషనల్ టచ్ తో చాలా సాటిస్ఫైయింగ్ గా ఎండ్ చేశారు. ఓవరాల్ గా డ్రామా కూడా మంచిగా రాసుకున్నారు. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, లీడ్ రోల్ గా చేసిన ఆసిఫ్ అలీ యాక్టింగ్ బాగుంది. అండ్ అపర్ణ సపోర్టింగ్ రోల్ లో చాలా బాగా చేసింది. ఈవెన్ తనకి ఈ మూవీలో స్కోప్ కూడా బాగానే ఉంది. అండ్ విజయ్ రాఘవన్ గారు తనకిచ్చిన రోల్లో జీవించేశాడు. తన రోల్ మూవీ స్టార్టింగ్ లో చూస్తే అంతేమనిపించలేదు, కానీ క్లైమాక్స్ వరకు చూసాక ఈ మూవీలో తన రోలే హైలైట్ అనిపించింది. అండ్ సపోర్టింగ్ క్యాస్ట్ అందరూ కూడా వాళ్ళ రోల్స్ లో వాళ్ళు జస్టిఫై చేశారు. మ్యూజిక్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా బాగుంది అండ్ పర్ఫెక్ట్ గా వర్కౌట్ అయింది. మరి ఈ మూవీని మనం ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చా లేదా అంటే ఇందులో బ్యాడ్ కంటెంట్ కానీ బ్యాడ్ లాంగ్వేజ్ కానీ ఏదీ లేదు, కాబట్టి ఫ్యామిలీతో హ్యాపీగా వాచ్ చేయొచ్చు. ఓవరాల్ గా ఈ మూవీకి మన రేటింగ్ వచ్చేసి 3.2 out of 5. సో అంతే గైస్, ఇంకా ఒకవేళ ఈ మూవీ కనుక మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ రిలేటెడ్ కంటెంట్స్ కోసం మన మూవీ మంకీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం.